హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక చిన్న విషయం. నిన్న చాలా మూవీస్ రిలీజ్ అయిపోవడం వల్ల ఈ రివ్యూ పెట్టడం కొద్దిగా లేట్ అయింది. సో దానికి నన్ను కొద్దిగా క్షమించేసి మరి మన చియాన్ విక్రమ్ గారి తంగళన్ మూవీ రివ్యూ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో నిన్న మూవీ చూసి రివ్యూ పెట్టడం కొద్దిగా లేట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ ఫస్ట్ హాఫ్ ఈ పీక్ ఆఫ్ ది మూవీ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఇది కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే సెకండ్ హాఫ్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక సస్పెన్స్, ఒక డ్రామా, మీకు కొన్ని థ్రిల్లర్స్, అంటే మీకు అర్థం కాని విషయాల్ని మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఫస్ట్ అరగంటని చాలా డీప్గా చూడాలన్నమాట. అండ్ ప్లాట్ విషయానికి వస్తే యాజ్ ఈజ్ ఒక కేజీఎఫ్ గని లాంటి ఒక గని ఉంటుంది. కానీ దీనికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నా ఇక్కడేమో ఒక మాంత్రికురాలు కాపలా ఉంటుంది. దాన్ని మన చియాన్ విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ బ్రిటిష్ వాళ్ళు చియాన్ విక్రమ్ని ఎలా కలిశారు, ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ హోల్ స్టోరీ అయితే ఇదని నేను చెప్పట్లేదు. చాలా క్రేజీ ప్లాట్ అండ్ ఎలిమెంట్స్ ఉంటాయి మూవీలో. ఖచ్చితంగా చూడాలి మూవీని. అండ్ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కొద్దిగా ఆ యానిమల్స్ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ దగ్గర ఇంకొద్దిగా చేయాలనిపించింది, అది తెలిసిపోతుంది. కానీ పర్లేదు, చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ యాక్టింగ్లో పీక్ అంటే మూవీ మొత్తాన్ని నడిపించింది చియాన్ విక్రమ్ గారే. నిజంగా ఆయన యాక్టింగ్ డెడికేషన్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ టీజ్ అండ్ పిఏ రంజిత్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. చాలా క్యాస్ట్ ఉన్నారు, చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మూవీ చాలా అద్భుతంగా ఇచ్చింది అవుట్పుట్ అయితే. సెకండ్ హాఫ్ మనకు కొద్దిగా లేజీ, ఇంకా సరైన నేరేషన్ లేకుండా ఏదో పోతూ ఉంటుంది అనిపించినా కూడా పర్లేదు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ని ఇంచుమించు చూసేయచ్చు అనిపిస్తుంది మనకి. సో మ్యాక్సిమం పర్లేదు. అండ్ జీవి ప్రకాష్ కుమార్ గారు, వాట్ మ్యూజిక్. నిజంగా ఒక థీమ్ని లేదా ఒక హర్రర్ కోర్ని ఏదో సెలెక్ట్ చేసుకుని సినిమా మొత్తంలో ఒక్కొక్క చోట పెట్టిన ఎఫెక్ట్స్కి ఒక్కొక్క చోట అయితే షివరింగ్ వచ్చేస్తుంది మనకి మూవీలో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. అండ్ బాగా గుర్తుండిపోయే మ్యూజిక్ అంటే మూవీలో అలాంటి ఎలివేషన్ సీన్స్ ఏం లేవు, అది కూడా ఒక చిన్న మైనస్సే. సో అలాంటి ఎలివేషన్ సీన్స్ లేవు కాబట్టి దానికి సంబంధించిన మ్యూజిక్ కూడా ఏం రాదు మనకి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే ఇంకొంచెంగా ఎంజాయ్ చేస్తారనిపించింది. కానీ మాళవిక మోహన్ గారి క్యారెక్టర్నే ఇంకొద్దిగా ఎలివేట్ చేసినా బాగుండేది అనిపించింది. ఎందుకంటే మూవీ మొత్తం ఉంటారు ఆవిడకంటూ ఒక స్కోప్ ఉంది, ఒక కోర్ స్టోరీ అనేది ఉంది. సో ఆవిడని కొద్దిగా ఎలివేట్ చేసినా, ఎలివేషన్ సీన్స్ ఏం పెట్టకుండా సైలెంట్గా లాక్కెళ్ళిపోయారు మూవీని. ఈవెన్ ఎలివేట్ చేసినా పర్లేదు అనిపించింది. హీరోని కూడా ఎలివేట్ చేయలేదు కాబట్టి దాంట్లో ఇది బ్యాలెన్స్ అయిపోయింది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా చూడండి గైస్ మూవీని. చాలా బాగా ఉంది, మనకు ఒక మంచి ఫీల్ ఉంది, మనం ఒక మంచి ఫీల్తో బయటకు వస్తున్నాం. మిగతా యూట్యూబర్స్ ఏదేదో చెప్తున్నారు, అంటే బయట పబ్లిక్ టాక్లో ఏ మూవీరా బాబు ఇది అదేం కాదు. నేను దీనికి మ్యాక్సిమం 4 స్టార్స్ ఇస్తా. ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.